మొత్తంగా లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కస్టడీని 3 రోజుల పాటు ఇచ్చింది. అయితే కోర్టు కూడా అందుకు అనుమతించింది సిబిఐ కస్టడీకి. అయితే ఈ నెల 15 వరకు కవితను విచారించనున్నారు సిబిఐ అధికారులు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు న్యాయవాదులు కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా అనుమతించారు. ఈ కస్టడీకి సంబంధించి మొత్తంగా ఇంటి భోజనానికి అనుమతించారు. అంటే గతంలో ఏదైతే ఈడీ దర్యాప్తు సమయంలో ఉన్నటువంటి వెసలుబాట్లు ఇప్పుడు కూడా కొంత కంటిన్యూ అవుతున్నాయని చెప్పుకోవాలి. కాకపోతే ఈడీ కాకుండా ఇప్పుడు సిబిఐ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది కాబట్టి ఏం జరగబోతోంది, ఎటువంటి విషయాలు బయటపడబోతున్నాయి, అసలు కవిత ఆమె కన్ఫెషన్లో ఏం చెప్పబోతున్నారు, మొత్తం ఒప్పుకోబోతున్నారా, లేకపోతే ఈడీ అధికారులకు సహకరించినట్లుగానే ఇప్పుడు కూడా సిబిఐకి సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఈ మొత్తం అనుమానాలు కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, అటు దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో కావచ్చు, సామాన్య జనాల్లో కావచ్చు కొంత ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అంశాల కంటే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. వాటికి సంబంధించి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అన్నింటికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు మరింత వివరణాత్మకంగా చెప్పేందుకు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, మొత్తానికి కవితను సిబిఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు, అంటే వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరగబోతోందా అనేదే కొంత ఉత్కంఠగా మారింది. కవితపై పీటీ వారెంట్ తోటి సిబిఐ తీసుకెళ్లే అవకాశాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడే దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, కవిత మొదటి కేసులో బెయిల్ పిటిషన్లో రిజెక్ట్ అయ్యి బెయిల్ పిటిషన్లు కొట్టేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు రెండో కేసు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 కేసుల్లో ఆవిడ బెయిల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సిబిఐ కేసు ఈడీ కేసు ఒకటే కదా, ఒకటే అంశంపై 2 కేసులు ఎందుకు పెట్టారు అనేటటువంటి సహజమైనటువంటి అనుమానం అందరిలోనూ వస్తుంటుంది. పైగా ఒకే రకమైనటువంటి కేసుల్ని కలిపి విచారణ జరిపించాలన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ, వివిధ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లు కానీ కోట్ చేస్తూ ఈ కేసులు 2 కలిపి విచారణ చేస్తారా, ఈ కేసులు 2 కలుపుతారా అనేటటువంటి అంశం కూడా ఒకటి చర్చలో ఉంది. కాబట్టి దాని విషయం ఒకసారి మాట్లాడుకుని మనం తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాం. తప్పకుండా. ఇక్కడ కేసు విషయంలో ఒకటి పిఎంఎల్ఏ యాక్ట్ మీద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మీద ఒక కేసు, ఈడీ కేసు అది. ఇంకో కేసు అధికార దుర్వినియోగము, ఆశ్రిత పక్షపాతము లాంటి మిగతా సెక్షన్ల మీద ఇప్పుడు సిబిఐ కేసు. అంటే ఇక్కడ సౌత్ గ్రూప్కి బెనిఫిట్ చేయటం కోసం మాత్రమే లిక్కర్ పాలసీలో మార్పులు జరిగినాయి అనేటటువంటి అంశం. అంటే అధికార దుర్వినియోగం జరిగింది, అధికార పార్టీ కొంత దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాస్త అంటే సౌత్ గ్రూప్కి ఉపయోగపడేలాగా పనిచేసింది. దాంతోపాటు 100 కోట్ల దానికోసం 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ 2 కేసులు విరుద్ధమైనటువంటి అంశాల మీద, ఒకటే అంశమైనప్పటికీ విరుద్ధమైనటువంటి నేరారోపణలతో బుక్ అయినటువంటి కారణంగా ఈ 2 క్లబ్ అయ్యే అవకాశాలు, ఈ 2 కలిపి విచారణ జరిపే అవకాశాలు చాలా చాలా తక్కువ. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి నేర స్వభావం వేరుగా చూపించబడ్డాయి రెండు కేసుల్లోనూ. 2 కేసుల్లోనూ సెక్షన్స్ వేరు, నేర ప్రభావం వేరు, నేర ఆరోపణలో ఉన్నటువంటి అంశాలు కూడా వేరు. కాబట్టి విచారణ అధికారులు రెండు సపరేట్ కేసులు చేశారు కాబట్టి రెండింటిని క్లబ్ చేసే అవకాశం చాలా చాలా తక్కువ. అంటే పూర్తిగా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. సిబిఐకి వచ్చేసరికి అసలు ఎవరిని బెదిరించారు, సిబిఐకి సంబంధించి చేసినటువంటి నేరారోపణ వేరు, ఈడీకి సంబంధించి చేసినటువంటి నేరారోపణ వేరు అనేది క్లియర్. ఇక్కడ నుంచి మొదలుపెట్టి మనం అసలు సబ్జెక్టులకు వెళ్దాం. ఇది కవిత చేసినటువంటి వాదన ఏదైతే ఉందో, తన అరెస్ట్ అక్రమం అంటూ, అరెస్ట్ అక్రమం అనే క్రమంలో ఇప్పుడు ఆమె ప్రిజనర్గా ఉన్నారు, ప్రిజనర్గా ఉండేటటువంటి హక్కుల్ని భంగం కలిగించారు అనేటటువంటిది, అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉన్నారు, అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉన్న క్రమంలో ఆవిడ హక్కుల్ని భంగం కలిగించారు అనేటటువంటిది ఒక అంశంతో స్థానిక కోర్టులో ఆవిడ తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా ప్రాథమికమైనటువంటి అంశాలు తోటే విభేదిస్తూనే ఆ అంశాన్ని కొట్టేస్తూ ఆమెకి రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చే క్రమంలోనే సిబిఐ మాకు కస్టడీ కావాలి అని అడిగారు. సిబిఐ కస్టడీ కావాలని అడిగినప్పుడు 3 రోజుల కస్టడీకి ఇస్తూ 15వ తారీఖు వరకు కస్టడీకి ఇస్తూ, కస్టడీలో ఆవిడ కొన్ని వెసులుబాట్లు కల్పించారు. సాయంత్రం 1 గంట పాటు కుటుంబ సభ్యులని, న్యాయవాదుల్ని కలిసే అవకాశం ఇచ్చారు. మళ్ళా మన సబ్జెక్ట్ మొదటికి వచ్చింది. కుటుంబ సభ్యుల్లో నాన్న ఊతడా పోడా, అంతే కదా.
అనుమతి అయితే ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వాల్సిన అనుమతులు ఇస్తున్నారు. ఇవాల్టి వరకు కనీసం ఈ అంశంపై నోరు మెదపని కేసీఆర్ కనీసం ఈ 3 రోజుల కస్టడీలోనైనా కవితని కలవటానికి ఢిల్లీ వెళ్తారా? నేనైతే అనుకోవట్లేదు. ఢిల్లీ వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఇవాళ చేవెళ్లలో సభ ఉంది, దానికి సంబంధించిన అంశం మళ్ళీ మనం మాట్లాడదాం. అయితే ఈ ఆయన షెడ్యూల్ వేరుగా ఉంది కాబట్టి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇవాళ వెళ్ళే అవకాశం లేదు, రేపు ఎల్లుండిలో వెళ్తారా లేదా చూడాలి. నాకు తెలిసి ఆ షెడ్యూల్ లేకుండా వెళ్ళే అవకాశం అయితే లేదు. ఆయన ఉన్నటువంటి ఆ గంట అవకాశాన్ని వినియోగించుకుంటారు. కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది మొత్తం తెలంగాణ విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఎందుకు పోట్లే బాపు, ఎందుకు పోట్లే, ఇదే మాట. సరే, మళ్ళీ మనం సబ్జెక్ట్కి వద్దాం. కేసీఆర్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఆవిడకి సంబంధించిన 3 రోజుల కస్టడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత గతంలో ఈడీ కస్టడీలో వాళ్ళ మదర్ వెళ్ళి కలిశారు, వాళ్ళ అన్న వెళ్ళి కలిశారు, వాళ్ళ బావ వెళ్ళి కలిశారు, మరి కొంతమంది పార్టీ నాయకులు వెళ్ళి కలిశారు, కొడుకులు కూడా వెళ్ళారు, భర్త వెళ్ళారు. ఇక్కడ ఈ విచారణ సందర్భంగా ఈ 3 రోజుల విచారణ అయ్యే వరకు మాత్రం ప్రస్తుతానికి బెయిల్కి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు బెయిల్కి సంబంధించిన అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. బెయిల్కి సంబంధించిన మరో పిటిషన్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి అంశాలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆవిడకి బెయిల్ మరికొంతకాలం వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా బెయిలే వస్తుందా రాదా అనేటటువంటిది న్యాయవాద నిపుణులు చెప్తున్న అంశం అయితే కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేర ఆరోపణలకు సంబంధించిన అంశం కానీ, ఆ నేర ఆరోపణల మీద ఉన్నటువంటి విచారణ క్రమం కానీ చాలా ఇంటెన్సిఫైగా జరుగుతుంది. ఈ ఇంటెన్సిఫైగా జరిగే క్రమంలో ఆవిడ సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, రెండో పక్క సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంది, విచారణాధికారులను కూడా బెదిరించే అవకాశం ఉంది అంటూ ప్రాసిక్యూషన్ వాదనిస్తోంది. ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్లో మాత్రం ఆవిడకి బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించట్లేదు అనేది క్లియర్. మనం ఇట్లాంటి ఇది ఊహా